తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలి. ఈ మూసీ నది మురికి కూపం నుంచి హైదరాబాద్ మహానగరాన్ని కాపాడాలి అని మూసీ నది ప్రక్షాళన కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, కొంతమంది కూలీలను పెట్టి ప్రతిరోజు ఈ ప్రాజెక్టు మీద కుట్రలు చేసుకుంటా ఈ మూసీ నది ప్రక్షాళనను అడ్డుకోవాలని కుతంత్రాలు చేస్తున్నాడు. అందులో భాగంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి కుమారుడు కార్తిక్ రెడ్డి గారు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కుట్రలు చేస్తే చెన్నైకి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి కేసుని కొట్టివేసి మూసీ నది ప్రక్షాళన చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసిన ఎన్జిటి. డిపిఆర్ సిద్ధమయ్యాక అన్ని పర్మిషన్లు తీసుకుంటామన్న ప్రభుత్వం పర్యావరణ అనుమతి లేకుండానే ముందుకెళ్తున్నారన్న పిటిషనర్. కాలుష్య కోరుల్లా ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ఆదిలోనే అడ్డుకోవడం సరికాదన్న ధర్మాసనం. ఎట్లున్నదంటే వీళ్ళు చేయరు, ఇంకోని చేయనియరు. ఇదే కార్తిక్ రెడ్డి వాళ్ళ అమ్మ సుదీర్ఘకాలంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగి కూడా ఈ మూసీ నది మురికి కూపం నుంచి హైదరాబాద్ ఈ నగరాన్ని కాపాడలేకపోయినరు. కానీ మళ్ళొకసారి ఇట్లా కుక్క బుద్ధి పెట్టుకొని, కార్తిక్ రెడ్డి బుద్ధి ఉండాలే కదా నీకు. ఏ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వం అనుమతులు తీసుకున్న తర్వాతనే వాటిని మొదలు పెడుతుంది. ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్? ఎందుకు అడ్డుకుంటున్నావు? ఏం సాధిస్తావు అడ్డుకొని? మీరు ఈ రకంగా అడ్డుకున్నారు కాబట్టే అప్పా జంక్షన్ నుంచి ఈ ఏదైతే హైదరాబాద్ బీజాపూర్ రహదారి ఉన్నదో దాన్ని మీరు చేయలేకపోవడం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సన్నాసుల్లారా, మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని అడ్డుకుంటావు? కొన్ని వందల మంది చనిపోయినారు ఆ రోడ్డు మీద. ఆ రోజు కూడా ఇట్లనే చాలామంది పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి అడ్డుకుంటేనే ఆ మరిచెట్ల కోసము వందల మంది ప్రాణాలు కోల్పోతే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించింది మీరు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినటువంటి వ్యక్తుల్ని అందరినీ మాట్లాడి యుద్ధ ప్రాతిపదికనే ఈరోజు ఆ రోడ్డు పనులు నడుస్తున్నాయి. కాబట్టి ఇకనైనా చిల్లర మల్లర బుద్ధులు మానుకుంటే బాగుంటుంది. మీ వల్ల ఏం కాదు. దాదాపు 3 తరాలుగా ఆ జిల్లాలోనే ప్రాతినిధ్యం వహించుకుంటా ఈ మూసీ నదిని కానీ ఈ హైదరాబాద్ పరివాహక ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేసిన దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామి, మీ కుటుంబం కూడా ఒక భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా బుద్ధి మారాలే. ఎన్ని ప్రాజెక్టులను అడ్డుకుంటారు మీరు? కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు తీసుకుంటుంది. ఎందుకు అనుమతులు తీసుకోవచ్చు చెప్పండి? నిన్ననే చెప్పినరు రాజ్యసభ సాక్షిగా, కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కడితే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడితే 30,000 కోట్ల రూపాయల పనులు జరిగే వరకు కూడా ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదంట. కానీ ఈ ప్రభుత్వం అన్నీ తీసుకుంటుంది. బుద్ధి మాత్రం మారది. మూసీకి లైన్ క్లియర్. మూసీ నది పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత పట్లొల్ల కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్పోజ్ చేసింది. తగిన బుద్ధి అయితే చెప్పింది. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జిటిలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ట్రిబ్యునల్ పిటిషనర్ తరపున తన వాదనలను సంబంధించి సరైన సాంకేతికత లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జిటి పేర్కొంది. ఈ మూసీ నది మురికి కూపాన్ని ఒక సుందరీకరణ చేస్తామని చెప్తే ఇంత కుట్రలా, ఇన్ని కుతంత్రాలా? మీ కుక్క బుద్ధి మాత్రం మారది.
అదే తుంగనలు మొత్తం నిబంధనలు తుంగల దొక్కి బఫర్ జోన్లో హిమాయత్ సాగర్ లోతుల ఇదే సబితమ్మ కార్తిక్ రెడ్డి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, ఇంకా నిర్మాణ దశలో ఉన్నది. మీరు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి నిబంధనల గురించి మీరు మాట్లాడతారు. మీరు ఈ రకంగా మాట్లాడితే దయాలు వేదాలు వాలించినట్లుంది కార్తిక్ రెడ్డి. సిగ్గుండాలే నీకు ఇంతనన్నా. అందుకే మీ బతకట్లున్నది. ఎన్నాడు గెలవావు నీవు? కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని స్పష్టం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యునల్ అభిప్రాయపడుతూ పిటిషన్ను డిస్పోజ్ చేసింది. ఇది అంతా కార్తిక్ రెడ్డి తెలివితేటలు కాదు, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కుటుంబం తెలివితేటలు. వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా ఇట్లా ప్రతి ప్రాజెక్టుని అడ్డుకొని ఏం సాధిస్తారు మీరు సిగ్గు లేకుండా? పీపీపీ మోడ్లో గాంధీ సరోవర్, శాంతి విగ్రహం, జాతీయ మ్యూజియం, నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చర్యలు. పీపీసీ మోడ్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అయితే ఈ రకంగా ఏర్పాటు చేయడానికి డిపిఆర్ కూడా సిద్ధం చేసిండ్రు. ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టును ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఎన్జిటి కేసు డిస్పోజ్తో కాస్త ఊరట లభించింది. అయితే మొదటి దశ 21 కిలోమీటర్ల ప్రాజెక్టులో భాగంగా 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుని దాదాపు 7,000 కోట్ల రూపాయలతోని ఒక సర్వాంగ సుందరంగా ఒక నైట్ ఎకానమీని హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. 21 కిలోమీటర్లని సుందరీకరిస్తుందంట. అటు హిమాయత్ సాగర్ కావచ్చు, ఇటు ఉస్మాన్ సాగర్, ఈ 2 ప్రాజెక్టుల నుండి వచ్చేటటువంటి కాలువలను మొత్తం గాంధీ సరోవర్ వరకు మొత్తం సుందరీకరణ చేస్తారు. ఏకో పార్కు, అదేవిధంగా ఇంకా సర్వాంగ సుందరంగా ప్రపంచ స్థాయి టూరిజాన్ని అయితే డెవలప్ చేస్తుంది.